I am Dr. Paila Surinder, Government Degree College, Jairabad, లెక్చరర్ ఇన్ పొలిటికల్ సైన్స్. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి పాఠ్యాంశం నిరాయుధీకరణ, డిటెనెంట్ అంటారు ఆంగ్లంలో. ఈ నిరాయుధీకరణ అంటే ఏమిటి? అర్థం ఏంటి నిరాయుధీకరణ? నిరాయుధీకరణ అంటే ఆయుధాలపై పరిమితి విధించుట, ఆయుధాల ఉత్పత్తిని తగ్గించుట, ఆయుధాలను నిషేధించుట, సైనిక వ్యయాన్ని తగ్గించుకొనుట. ఈ అంశాలతో కూడినటువంటి ప్రణాళికని నిరాయుధీకరణ అని అంటారు. మరొకసారి జాగ్రత్తగా ఏమేనండి, ఆయుధాలపై పరిమితి విధించుట, ఆయుధాల ఉత్పత్తిని తగ్గించుట, ఆయుధాలపై నిషేధాన్ని విధించుట, సైనిక వ్యయాన్ని తగ్గించుట మొదలైనటువంటి ప్రణాళికని నిరాయుధీకరణ అని అంటారు. మొదలైనటువంటి ప్రణాళికని నిరాయుధీకరణ అని అంటారు. మరి ఈ నిరాయుధీకరణ యొక్క ఆవశ్యకత ఏమిటి? నిరాయుధీకరణ యొక్క ఆవశ్యకత ఏమిటి? ఆవశ్యకత ఏంటంటే, ప్రపంచం మొత్తం ఆదాయంలో 6% అణ్వాయుధాల కోసం ఖర్చు చేస్తున్నాయి రాజ్యాలు. మొత్తం ప్రపంచ ఆదాయంలో 12% సైనిక వ్యయం చేస్తున్నాయి. అమెరికా ఆయుధాలు, సైనిక స్థావరాలు 32 దేశాలలో ఉన్నాయి. ఒకవేళ యుద్ధమే గనక సంభవిస్తే, ప్రపంచ యుద్ధమే గనక సంభవిస్తే, ఓడేవాళ్ళు గెలిచేవాళ్ళు ఎవరు ఈ భూమి మీద ఏ జీవి కూడా మిగలదు. ఈ భూగోళాన్ని 16 సార్లు నాశనం చేయగలిగినటువంటి ఆయుధాలు ఈ భూమి మీద ఉన్నాయి. 16 సార్లు నాశనం చేయగలిగినటువంటి ఆయుధాలు. అందుకోసమే ఈ భూగోళాన్ని రక్షించాలంటే నిరాయుధీకరణ తప్పనిసరి అవసరం. నెంబర్ 1. నెంబర్ 2, ప్రపంచ పరిస్థితులను పరిశీలించి చూస్తే ప్రపంచంలోని అనేక రాజ్యాలు, ప్రపంచంలోని సగం జనాభా కటిక దారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతుంది. వారికి కనీస అవసరాలు కూడా సమకూరట్లేదు. విద్యకు, వైద్యానికి, ఆహారానికి, నివాస వసతికి దూరంగా ఉన్నాయి ఈ ప్రపంచంలోని రాజ్యాలు. కాబట్టి వీటన్నిటికీ దూరంగా ఉన్నాయి. కాబట్టి ఈ ఆయుధాలకు చేస్తున్నటువంటి ఖర్చును తగ్గించుకొని అభివృద్ధి వైపు మళ్లించాలన్నదే నిరాయుధీకరణ యొక్క ఆవశ్యకత. మొదటిది భూగోళం నాశనం కాకుండా చూడడం. రెండవది
అభివృద్ధి వైపు మళ్లించడం, దారిద్రాన్ని తొలగించి అభివృద్ధి వైపు నిధులను మళ్లించడం. ఇది నిరాయుధీకరణ యొక్క ఆవశ్యకత. మరి నిరాయుధీకరణ చరిత్రను కనుక పరిశీలించి చూసినట్లయితే అమెరికా రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంగా, రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు దశలో ఆగస్టు 6, 1946న హిరోషిమా మీద, ఆగస్టు 6, 1945 ఆగస్టు 6, 1945న హిరోషిమా మీద, ఆగస్టు 9, 1945న నాగసాకి మీద అణ్వాయుధ దాడి చేయడంతో నానాజాతి సమితి యొక్క ప్రయత్నాలు మొత్తం కూడా, నిరాయుధీకరణ ప్రయత్నాలు మొత్తం కూడా విఫలమయ్యాయి. హిరోషిమా, నాగసాకి ఉదంతాలు ఏవైతున్నాయో వాటిని దృష్టిలో ఉంచుకొని హిరోషిమా, నాగసాకిలు సర్వనాశనం అయిపోయాయి. ప్రస్తుత జనరేషనే కాకుండా, అప్పటి జనరేషనే కాకుండా భావితరాల జనరేషన్ కూడా తరగని నష్టం మిగిల్చింది. మొట్టమొదటిసారిగా అణ్వాయుధ యొక్క నాశనం ఏ విధంగా ఉంటుందో గుర్తులు చూపించాయి. ప్రపంచానికే ఒక హెచ్చరికగా మిగిలింది ఆ దాడి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఐక్యరాజ్య సమితి ఏర్పడిన తర్వాత ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నిరాయుధీకరణ ప్రయత్నాలు మొదలు కావడం జరిగింది. అందులో భాగంగా మొదటిది, అనేక ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆ ప్రయత్నాలు మనం చదువుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటిది అణుశక్తి కమిషన్ ఏర్పాటు. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 1946 జనవరి 26 నాడు ఒక అణుశక్తి కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఐక్యరాజ్య సమితి యొక్క ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రథమ సమావేశంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పక్షాన బెర్నార్డ్, యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రష్యా పక్షాన గ్రోమికోలు ఈ అణుశక్తి కమిషన్లో తమ నిరాయుధీకరణ ప్రయత్నాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఇటు అమెరికా తన ప్రయత్నాలను, అంటే తన ప్రణాళికలను చెప్పింది, అటు రష్యా తన ప్రణాళికలను చెప్పింది. కానీ ఈ రష్యా అమెరికాల మధ్య ఏర్పడ్డటువంటి భేదాభిప్రాయాల ఫలితంగా అణుశక్తి కమిషన్ అనేది విఫలం కావడం జరిగింది. అణుశక్తి కమిషన్ అనేది విఫలం కావడం జరిగింది. రెండవది సాంప్రదాయ ఆయుధ కమిషన్. సాంప్రదాయ ఆయుధ కమిషన్ డిసెంబర్ 1946 సంవత్సరంలో యుఎన్ఓ యొక్క సాధారణ సభ సాంప్రదాయ ఆయుధ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని సిసిఏ అంటారు.
కమిషన్ ఆన్ కన్వెన్షనల్ ఆర్మెంట్స్ CCAను ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగులో దీన్ని సాంప్రదాయ ఆయుధ కమిషన్ అంట. ఇది రెండవ ప్రయత్నం. దీనిని USSR బహిష్కరించింది. ఎందుకనంటే ఈ సాంప్రదాయ ఆయుధ కమిషన్ ఏదైతుందో ఇందులో ఖండాంతర క్షిపణులను చేర్చలేదు అనే ఉద్దేశంతో దీనిని USSR, యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రష్యా దీనిని బహిష్కరించడం జరిగింది. ఇది రెండవ ప్రయత్నం. ఈ రెండవ ప్రయత్నం కూడా విఫలమైంది. మూడవది నిరాయుధీకరణ సంఘం, డిజార్మెంట్ కమిషన్. డిజార్మెంట్ కమిషన్ 1952 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి అణుశక్తి కమిషన్ను మరియు సాంప్రదాయ ఆయుధ కమిషన్ రెండింటిని కలిపి, అణుశక్తి కమిషన్, సాంప్రదాయ ఆయుధ కమిషన్, ఈ రెండింటిని కలిపి నిరాయుధీకరణ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భద్రతా సమితి యొక్క ఆధ్వర్యంలో దీని యొక్క కృషి అమోఘం. భద్రతా సమితి యొక్క ఆధ్వర్యంలో ఐక్యరాజ్య సమితి యొక్క విభాగమైనటువంటి భద్రతా సమితి, సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ నిరాయుధీకరణ సంఘం ఏర్పడ్డది. ఇది చేసినటువంటి కృషి అమోఘం. ఇక మూడవది గగనాల స్వతంత్ర ప్రణాళిక, ఓపెన్ స్కైస్ ప్లాన్. 1955 సంవత్సరంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ వూవర్ జెనీవాలో జరిగినటువంటి సమావేశంలో గగనాల స్వతంత్ర ప్రణాళిక, ఓపెన్ స్కైస్ ప్లాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఓపెన్ స్కైస్ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓపెన్ స్కైస్ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రష్యా గగనతలం నుండి అమెరికా వచ్చి రష్యా గగనతలం నుండి రష్యాను పర్యవేక్షించవచ్చు. USSR రష్యా వచ్చి అమెరికా గగనతలం నుండి అమెరికాను పరీక్షించవచ్చు, ఆయుధాలు ఎలా ఉన్నాయి. అయితే దీన్ని రష్యా తిరస్కరించింది. దీని ద్వారా అమెరికా గూఢాచార చర్యలకు పాల్పడవచ్చు అనే ఉద్దేశంతో USSR దీన్ని తిరస్కరించడం జరిగింది. ఇక ఐదవ ప్రయత్నము 18 రాజ్యాల నిరాయుధీకరణ సంఘం. 18 రాజ్యాల నిరాయుధీకరణ సంఘం, 18 నేషన్స్ డిజార్మెంట్ కమిషన్. నేషన్స్ డిజార్మెంట్ కమిషన్
1962 సంవత్సరంలో అలీన రాజ్యాల యొక్క ప్రోద్బలంతో సాధారణ సభ అలీన రాజ్యాలు తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చాయి. ఆ తీవ్రమైనటువంటి ఒత్తిడి ఫలితంగా 1962 సంవత్సరంలో 18 దేశాల నిరాయుధీకరణ సంఘాన్ని 18 నేషన్స్ డిజార్మెంట్ కమిషన్ని యుఎన్ఓ ఏర్పాటు చేయడం జరిగింది జనరల్ అసెంబ్లీ ఆధ్వర్యంలో. ఇందులో యుఎస్ఏకి సంబంధించినటువంటి 5 నేషన్స్, యుఎస్ఎస్ఆర్కి సంబంధించినటువంటి 5, 8 అలీన రాజ్యాలు, మొత్తం మొత్తం 18. యుఎస్ఏ కూటమి 5, యుఎస్ఎస్ఆర్ కూటమి 5, అలీన రాజ్యాలు 8, మొత్తం 18 రాజ్యాలతో 18 నేషన్స్ డిజార్మెంట్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కమిషన్లో 2 కూటముల మధ్య, అమెరికా రష్యా కూటముల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ కమిషన్ కూడా విఫలం కావడం జరిగింది. 6వ ప్రయత్నం, 6వది పాక్షిక అణ్వస్త్ర పాటవ నిషేధ సంధి. పాక్షిక అణ్వస్త్ర పాటవ నిషేధ సంధి, దీన్ని పిఎన్బిటి అంటారు. పిఎన్టిబిటి అంటారు. పిఎన్టిబిటి పిఎన్టిబిటి అంటే దాని యొక్క అర్థం ఏంటంటే పార్షియల్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ. పార్షియల్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ, పాక్షిక అణ్వస్త్ర పాటవ నిషేధ సంధి. 1963 సంవత్సరంలో ఇది ఏర్పడ్డది. ఇది 1963లో మాస్కోలో కుదిరిన ఒప్పందం. ఇది నిరాయుధీకరణ ప్రయత్నాలలో మొదటి ముఖ్యమైనటువంటి ఘట్టం. ఇది అత్యంత ప్రధానమైనటువంటి విషయం. ఇది యుఎస్ఎస్ఆర్, యుఎస్ఏ, యూకేలతో సహా 117 దేశాలు దీన్ని ఆమోదించడం జరిగింది. ఇది చాలా కీలకమైనటువంటి ఒప్పందం. ఈ పిఎన్టిబిటి పాక్షిక అణ్వస్త్ర పాటవ నిషేధ సంధి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అణుపరీక్షలను నిషేధించడం జరిగింది. సాధారణంగా అణుపరీక్షలను ప్రయోగించడానికి 3 అవకాశాలు ఉన్నాయి. 1 గగనతలం, 2 సముద్రతలం, 3 భూ అంతర్భాగం. అయితే గగనతలంలో రేడియో ధార్మికత వెదజల్లి మొత్తం ప్రపంచమే నాశనం కావచ్చు. సముద్రతలంలో సునామీలు రావచ్చు. ఒక్క భూగర్భంలో తప్ప ఎక్కడ అణుపరీక్షలు జరపడానికి వీలు లేదు అనేది ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం. ఏ రాజ్యమైనా, ప్రపంచంలోని ఏ రాజ్యం కూడా భూ అంతర్భాగంలో తప్ప సముద్రతలంలో కానీ గగనతలంలో కానీ అణుపరీక్షలను నిషేధించడం జరిగింది. ఒక చైనా, ఫ్రాన్స్ తప్ప ప్రపంచంలోని చాలా రాజ్యాలు కూడా దీనిని ఆమోదించడం జరిగింది. అప్పుడే సుమారు 117 దేశాలు దీన్ని ఆమోదించాయి.
ఏడవది ఆట్లైన్. ఇది 1963 సంవత్సరంలో ఏర్పడ్డది ఆట్లైన్. ఈ ఆట్లైన్ ఏంటంటే పంతొమ్మిది వందల 63లో ఫెడరల్ కాస్ట్రో అమెరికాకు అతి సమీప దీవి క్యూబా ఐలాండ్, ఆ క్యూబా అధ్యక్షుడైనటువంటి ఫెడరల్ కాస్ట్రో నాది కమ్యూనిస్టు దేశం అని ప్రకటించుకోవడం జరిగింది. ఎప్పుడైతే కమ్యూనిస్టు దేశం అని ప్రకటించుకున్నాడో రష్యా క్యూబాకు రక్షణగా క్షిపణులను సైన్యాలని అక్కడ మోహరించింది క్యూబాలో. ఎప్పుడైతే రష్యా సేనలు క్షిపణులు క్యూబాలో మోహరించాయో క్యూబాకు రక్షణగా యుఎస్ఏ సైన్యం క్యూబాను మొత్తం దిగ్బంధించింది. ఆ సమయంలో ఏ క్షణాలనైనా మూడవ ప్రపంచ యుద్ధం వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఆ యుద్ధాన్ని నివారించడానికి అమెరికా అధ్యక్షుడు, రష్యా అధ్యక్షుడు ఇద్దరు కూడా, అమెరికా రష్యా అధ్యక్షులు ఇద్దరు కూడా నేరుగా మాట్లాడుకోవడానికి ఒక ఆట్లైన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక లైన్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక ఆట్లైన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనినే ఆట్లైన్ అంటారు. నిరాయుధీకరణ చరిత్రలో దీన్ని ఆట్లైన్ అని పిలవడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. ఇది చివరి నిమిషంలో యుద్ధం రాకుండా ఆపడానికి నేరుగా అగ్రరాజ్యాధినేతలు మాట్లాడుకోవడానికి ఏర్పాటు చేసిన కమ్యూనికేషన్ వ్యవస్థనే ఆట్లైన్ అని పిలవడం జరిగింది. ఇక 8వ ప్రయత్నం అణ్వస్త్ర విస్తరణ నివారణ సంధి. అణ్వస్త్ర విస్తరణ నివారణ సంధి. ఇది 1968లో జరిగింది. యుఎన్ఓ యొక్క సాధారణ సభ అణ్వస్త్ర విస్తరణ నివారణ సంధిని ఆమోదించింది. దీని ప్రకారం ప్రపంచంలో ఏ ఏ రాజ్యాలకైతే అణ్వస్త్రాలు ఉన్నాయో అణ్వస్త్రాలు కలిగినటువంటి రాజ్యాలు తమ యొక్క అణుపరిజ్ఞానాన్ని అణ్వస్త్ర పరిజ్ఞానం కలిగినటువంటి రాజ్యాలు అణ్వస్త్రం పరిజ్ఞానం లేని రాజ్యాలకు తమ పరిజ్ఞానాన్ని బదలాయించకూడదు. ఇదే అణ్వస్త్ర విస్తరణ నివారణ సంధి. ఇది 1968లో జరిగింది. ఐక్యరాజ్య సమితిలోని జనరల్ అసెంబ్లీ సాధారణ సభ యొక్క ఆధ్వర్యంలో. దీని ప్రకారం అణ్వస్త్రాలు కలిగినటువంటి రాజ్యాలు ఏవైతున్నాయో, ఆల్రెడీ అణుపరిజ్ఞానం కలిగిన రాజ్యాలు ఏవైతున్నాయో అవి అణుపరిజ్ఞానం లేని ఇతర రాజ్యాలకు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని బదలాయించవద్దు, వాటికి ఇవ్వద్దు. ఇస్తే అవి తయారు చేసుకుంటాయి. అలా తయారు చేసుకుంటూ ప్రపంచంలో అణ్వాయుధాలు మొత్తం కూరుకొని పోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి సరే, మీరు సంపాదించుకున్నారు అణ్వాయుధాలు, మీతో ఆపండి. ఆ టెక్నాలజీని ఇతర రాజ్యాలకు బదలాయించకండి అని చెప్పేసి ఐక్యరాజ్య సమితిలోని జనరల్ అసెంబ్లీ ఆధ్వర్యంలో
ఈ ఒప్పందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక 9వ అంశం అణ్వస్త్రాల పరిమిత ఒప్పందం. అణ్వస్త్రాల పరిమిత ఒప్పందం, దీన్ని సాల్ట్ అని కూడా అంటారు. సాల్ట్ అంటే స్ట్రాటజిక్ ఆర్మ్స్ లిమిటేషన్ ట్రీటీ. స్ట్రాటజిక్ ఆర్మ్ లిమిటేషన్ ట్రీటీ, సాల్ట్ 1. ఇవి 2 ఒప్పందాలు ఉంటాయి. అందులో మొదటిది సాల్ట్ 1, స్ట్రాటజిక్ ఆర్మ్స్ లిమిటేషన్ ట్రీటీ. ఇది 1972 సంవత్సరంలో కుదిరింది. 1972 సంవత్సరంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరియు యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రష్యా మధ్య కీలక అణ్వస్త్రాల పరిమిత ఒప్పందం, స్ట్రాటజిక్ ఆర్మ్స్ లిమిటేషన్ ట్రీటీ ఒప్పందం కుదిరింది 1972లో. ఈ 2 అగ్రరాజ్యాల మధ్య కుదిరిన ఈ ఒప్పందం సయోధ్య ఫలితంగా యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్ 2 కూడా ఏఎంబీల యాంటీ బాల్టిక్ మిసైల్ల సంఖ్యను 2 రాజ్యాలు కూడా తగ్గించుకోవడం జరిగింది, పరిమితం చేసుకోవడం జరిగింది 2 రాజ్యాలు కూడా. ఇక 10వ అంశం అణ్వస్త్రాల పరిమితి ఒప్పందం 2, స్ట్రాటజిక్ ఆర్మ్స్ లిమిటేషన్ ట్రీటీ 2. ఇది 1979లో కుదిరింది. స్ట్రాటజిక్ ఆర్మ్స్ లిమిటేషన్ ట్రీటీ అనేది 1979లో కుదిరింది. యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్ల మధ్య కుదిరిన 2వ ఒప్పందం, 2వ ఆయుధాల పరిమితి ఒప్పందం. దీన్ని సాల్ట్ 2 అంటారు. ఈ 2 అగ్రరాజ్యాలు కూడా ఈ 2 అగ్రరాజ్యాలు ఐసిబిఎంసిల సంఖ్యను పరిమితం చేసుకోవడం జరిగింది. ఇక చివరి అంశం స్ట్రాటజిక్ ఆర్మ్స్ లిమిటేషన్ ట్రీటీ, వ్యూహాత్మక ఆయుధాల కుదింపు ఒప్పందం. ఇది నిరంతరంగా 1981 నుండి మొదలుకొని 1990 వరకు అమెరికా, రష్యాల మధ్య దపదపాలుగా అనేక సందర్భాలలో అనేక రకాల చర్చలు జరిపిన ఫలితంగా ఈ ఒప్పందం కుదిరింది. దీనిని స్ట్రాటజిక్ ఆర్మ్ రిడక్షన్ ట్రీటీ అంటారు. స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ అంటారు. స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ అంటారు. వ్యూహాత్మక ఆయుధాల కుదింపు ఒప్పందం. ఇది 1981 నుండి 90 మధ్య సుదీర్ఘంగా అనేక ఒప్పందాలు కుదిరాయి. అన్నిటి కలిపి స్టార్ట్ అని పిలవడం జరుగుతుంది. నాటో వార్సా కూటములకు చెందిన నాటో అంటే అమెరికా దాని మిత్ర రాజ్యాలతో కుదుర్చుకున్నటువంటి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. వార్సా కూటమి అంటే తూర్పు యూరోపియన్ కమ్యూనిస్టు రాజ్యాలతో రష్యా కుదుర్చుకున్నటువంటి ఒప్పందం వార్సా సైనిక ఒప్పందాలు. ఈ 2 కూటములకు చెందిన 21 రాజ్యాలు
ప్యారిస్లో సమావేశమైనాయి. చివరకు తుది రూపాన్ని ఇచ్చినటువంటి ఈ ఒప్పందాన్ని 19/11/1920 ఆమోదించడం జరిగింది. ఈ ఒప్పందం ఫలితంగా 4% నాటో సైనిక బలం, 39% వార్సా సైనిక బలం తగ్గిపోవడం జరిగింది. అప్పటి వరకే రష్యా కొలాప్స్ అయిపోయింది, బలహీనపడిపోయింది. 1981 సంవత్సరంలో ప్రారంభమైన ఈ స్టార్ట్ చర్చలు 10 సంవత్సరాల తర్వాత 1991లో ఫలప్రదమై యుఎస్ఏ అధినేత జార్జ్ బుష్ మరియు యుఎస్ఎస్ఆర్ల అధినేత గోర్బచోవ్ల మధ్య మాస్కో నగరంలో ఈ సాల్ట్ ఒప్పందం కుదరడం జరిగింది. ఈ ఒప్పందంలో మొత్తం సుమారు 700 పేజీలు ఉన్నాయి. 1997 సంవత్సరంలో కుదిరిన ఐఎన్ఎఫ్ ఒప్పందం ఫలితంగా ధ్వంసం చేయబడిన ఆయుధాల లోహంతో చేయబడినటువంటి పెన్నులతో ఆ ఆయుధాలను ధ్వంసం చేసి ఆ ఆయుధాలచే తయారు చేయబడినటువంటి పెన్నులను సంతకాల కోసం వినియోగించడం జరిగింది. ఇది ఒక చారిత్రకమైనటువంటి ఘట్టం. ఈ ఒప్పందం ఫలితంగా 50% ఆయుధాలను తగ్గించుకోవాలనుకున్న చివరకు ఇరుపక్షాలు 30% ఆయుధాలను మాత్రమే తగ్గించుకోగలిగారు. తగ్గించుకున్న ఆయుధాల వివరాలను మనం పరిశీలిస్తే అమెరికా, దాని మిత్ర రాజ్యాలు బాల్టిక్ మిసైల్స్ని 4,900 తగ్గించుకుంటే రష్యా, దాని మిత్ర రాజ్యాలు 4,900 తగ్గించుకున్నాయి. స్ట్రాటజిక్ వార్ హెడ్స్ని రష్యా 9,000, అమెరికా 9,000 తగ్గించుకుంటే రష్యా 7,000 తగ్గించుకుంది. ప్లాట్ న్యూక్లియర్ అండ్ డెలివరీ వెహికల్స్ని అమెరికా 1,600 తగ్గించుకుంటే రష్యా 1,600 తగ్గించుకుంది. ఈ విధంగా అనేక ఆయుధాలను తగ్గించుకోవడం జరిగింది. ఈ ఒప్పందం 15 సంవత్సరాల అమల్లో ఉంటుంది. 1990 నుండి 15 సంవత్సరాల వరకు ఈ ఒప్పందం స్టార్ట్ ఒప్పందం అమలులో ఉంటుంది. అవసరం అనుకుంటే ఈ ఒప్పందాన్ని 15 సంవత్సరాలకోసారి పొడిగించుకోవచ్చని చెప్పేసి ఈ ఒప్పందంలో అగ్ర రాజ్యాధినేతలు పేర్కొనడం జరిగింది. దీనితో ఆల్మోస్ట్ ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిపోయింది. ప్రపంచంలో ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిపోయిన కానీ ఇంకా కూడా అనేక రాజ్యాల చేతిలో భయంకరమైనటువంటి ఆయుధాలు, అణ్వాయుధాలు మిగిలి ఉన్నాయి. వాటిని ఇంకా పూర్తిగా ధ్వంసం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రచ్ఛన్న యుద్ధం ముగిసింది. అమెరికా, రష్యా కూటములు తమ యొక్క ఆయుధాలు తగ్గించుకున్నాయి. కానీ ప్రపంచంలో ఇంకా అనేక దేశాల చేతిలో ఆయుధాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్, భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఈ 2 దేశాల అణ్వాయుధాలు ఉన్నాయి. తరచూ ఈ దేశాల మధ్య ఉద్రిక్తత ఏర్పడుతుంది. చైనా, భారతదేశం మధ్య అణ్వాయుధాలు ఉన్నాయి. తరచూ ఈ దేశాల మధ్య ఉద్రిక్తత ఏర్పడుతుంది. ఉత్తర కొరియా చేతిలో అణ్వాయుధాలు ఉన్నాయి. తరచూ ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య ఉద్రిక్తతలు ఏర్పడుతున్నాయి. కాబట్టి
ప్రపంచవ్యాప్తంగా ఉండబడినటువంటి అన్ని రాజ్యాల యొక్క అణ్వాయుధాలను ధ్వంసం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. అంతేకాకుండా ప్రపంచంలో అనేక రాజ్యాలలో ఉగ్రవాద సంస్థలు సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్ని తీసుకుంటే, ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి సమాంతరంగా తాలిబాన్ ప్రభుత్వం నడుస్తుంది అక్కడ. ఇప్పటికి కూడా ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా యొక్క సేన మోహరించే ఉంది. బైడెన్ వచ్చిన తర్వాత తన సైన్యాన్ని క్రమంగా ఉపసంహరించుకుంటుంటే చివరకు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ చేతిలోకి పోయేటువంటి ప్రమాదం ఉంది. అదేవిధంగా పాకిస్తాన్లో కూడా ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్లో ఏ ప్రభుత్వం యొక్క మద్దతు అయితే ఉంటుందో ఆ ప్రభుత్వమే ఆ పాకిస్తాన్లో నిలబడగలుగుతుంది. ఉగ్రవాద సంస్థల మద్దతు లేకపోతే ప్రభుత్వాలు కూలిపోయేటువంటి ప్రమాదం పాకిస్తాన్లో ఉంది. తప్పని పరిస్థితుల్లో పాకిస్తాన్ ప్రభుత్వాలు ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తున్నాయి. తద్వారా ప్రపంచ మనుగడకే ప్రమాదం ఏర్పడ్డది. ప్రపంచంలో జరిగే ఉగ్రవాద దాడులకు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దులే మూలంగా మారిపోయాయి. అమెరికాలో ట్విన్ టవర్స్ దాడి జరిగింది. ఆ ట్విన్ టవర్స్ దాడికి మూలకారకుడైనటువంటి బిన్ లాడెన్ చివరకు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దుల్లోనే అమెరికాకు చిక్కడం జరిగింది. అక్కడ సురక్షిత స్థావరాలను ఏర్పాటు చేసుకొని తప్పించుకోగలిగాడు. చివరకు అమెరికా వలపన్ని పట్టుకొని హతమార్చడం జరిగింది. కాబట్టి ఉగ్రవాద చేతిలోకి మారణాయుధాలు కనుక వెళితే, ఈ అణ్వాయుధాలు కనుక వెళితే ప్రపంచమే వినాశనమయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఉగ్రవాదాన్ని, వాళ్ళ యొక్క ఆయుధాలను కూకిడి వేళ్లతో పెగిలించాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం అమెరికా, రష్యాల మధ్య నిరాయుధీకరణ జరిగినంత మాత్రాన సరిపోదు. అమెరికా, రష్యాల మధ్య సయోధ్య కుదిరినంత మాత్రాన సరిపోదు. ప్రపంచవ్యాప్తంగా నిరాయుధీకరణ ప్రయత్నాలు జరగాలి. ప్రపంచవ్యాప్తంగా సయోధ్య కుదరాలి. ప్రపంచవ్యాప్తంగా ఉండబడినటువంటి ఆయుధాలు ఏవైతున్నాయో ఆయుధాలు నాశనం కావాలి. ప్రపంచవ్యాప్తంగా నిరాయుధీకరణను అమెరికా, రష్యా కూటములకు మాత్రమే పరిమితం చేయకుండా నిరాయుధీకరణను ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలి. అప్పుడు మాత్రమే ప్రపంచంలో శాంతియుతమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. నిరాయుధీకరణ యొక్క ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉండబడినటువంటి ఆయుధాలను
నాశనం చేసి నిరాయుధీకరణ, సంపూర్ణ నిరాయుధీకరణ జరిగినప్పుడే ప్రపంచ శాంతి అనేది నెలకొని ఉంటుంది. ఇంతటితో ఈ లెసన్ సమాప్తం.